కర్నంపల్లి గ్రామంలో ఐకేపీ కొనుగోలు సెంటర్ను పరిశీలించిన రాష్ట్ర రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి. చేగుంట మండలం కర్నంపల్లి గ్రామంలో ఐకేపీ కొనుగోలు సెంటర్ను పరిశీలించిన రాష్ట్ర రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి, రాష్ట్ర రైతు మెంబర్ భవానీరెడ్డి, దుబ్బాక కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రాజకీయం చేయడం సరికాదు, మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రైతులను ఆదుకునేలా ఉండాలి, కానీ వారితోని రైతుల రాజకీయాలు రైతుల వద్ద చేయవద్దని ఈ సందర్భంగా తెలిపారు. ఏదైనా సమస్య ఉంటే జిల్లా కలెక్టర్ని, రాష్ట్ర రైతు కమిషన్ని కానీ లేక రాష్ట్ర సంబంధించిన మంత్రులను కానీ తెలియచేయాలని తెలిపారు. అనంతరం జిల్లా అధికారులతో కమిషన్ చైర్మన్ మాట్లాడుతూ, కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యాన్ని వెంటనే 2 రోజులలో తరలించాలని, అదేవిధంగా మిర్దొడ్డి మండలంలో కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. మొక్కలు, పొద్దుతిరుగుడు విత్తనాలను తొందరగా పంపించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆత్మ కమిటీ డైరెక్టర్ గాంధారి నరేందర్ రెడ్డి, మండల అధ్యక్షులు వడ్ల నవీన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. సన్ఫ్లవర్కి ఏమో చాలా లేట్ అయింది, చాలా డిలే సార్. సన్ఫ్లవర్ అయితే చాలా డిలే. నాకు 2-3 రైతులు ఫోన్ చేసింది డైరెక్ట్గా, 15 రోజులు ఎప్పుడు ఆయన ఎవరు అన్న అని 4 రోజులు సార్, 1 మంత్ అవుతుంది సార్. మళ్ళీ ఫోన్ చేసి మిడిదొడ్డ ఒకసారి వచ్చిపోతాం, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినాము. ఈ రైతులకి సన్ఫ్లవర్ పంట బాగానే పండించిందట. సరే, మొక్కజొన్నలు అయితే బాగా పండించింది, దిగుబడి కూడా బాగుంది. ఈ పంట కొనడంలో కొంత ఆలస్యం జరిగింది, న్యాయంగా ఆలస్యం జరగవద్దు. ఈ టైంలో ఏమైంది, ఎండి కూడా ట్రాన్స్ఫర్ అవుతుంది, కొత్త ఎండి వస్తుంది. ఆయన విషయం తెలుసుకోవాలి. ఇప్పుడే ఆమెను ఇబ్బంది పెడుతున్నాం మేము. లారీ తెప్పిరా ఆమెడికెళ్ళి తెప్పిస్తాయి. రైస్ మిల్ కాల్ చేసుకుంటలేరు. ఎవరికైనా బాధ ఉంటాయి. మరి రైతుని అర్థం చేసుకుంటారు, ఎవరు అర్థం చేసుకుంటారు లేరు. మరి సంచులు ఏర్పాటు చేయడమే కానీ ఇవన్నీ కూడా ప్రభుత్వం బాధ్యత. కాబట్టి ఇవన్నీ కూడా ఆఫీసర్లు కూడా ఈ ధాన్యము కొనుగోలు సెంటర్లు ఇంకా మా అంటే 15 రోజులు 20 రోజులు ఉంటాయి. ఆఫీసర్లందరూ కూడా అన్ని శాఖలకు సంబంధించిన అధికారులందరూ కూడా సెంటర్లలో రైతులకి భరోసా ఇచ్చేటట్టు వాళ్ళు ఎంబడి ఉండాలి, వాళ్ళ సమస్యను పరిష్కారం చేయాలి, ఇవి ఇక్కడి నుంచి తరలించేటట్టు చూడాలి. ఒకవేళ వాళ్ళకి కాకపోతే సమస్య కలెక్టర్తో చెప్పాలి. ఈరోజు ముఖ్యమంత్రి గారు కూడా ధాన్యము కొనుగోలు కానీ, మొక్కజొన్నలు కానీ, ఇతర ఆహార పంటలు కానీ కొనే విషయంలో రైతులు ఇబ్బందులు పడుతున్నారనే విషయం తనకు తెలుసుకొని ఈరోజు రాష్ట్రంలో ఉన్న కలెక్టర్లందరితో కూడా టెలికాన్ఫరెన్స్తో మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ఈ ప్రభుత్వం రైతుల ప్రభుత్వం, రైతులకు అనుకూలంగా ఉండే ప్రభుత్వం. కాబట్టి ఇక్కడ అందరి ముందు చెప్తున్నాం, కమిషన్ తరఫున, మా ప్రభుత్వం తరఫున రైతుకు ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టడానికి లేదు. మినిమం సపోర్ట్ ప్రైస్ ప్రకారంగా సెంట్రల్ గవర్నమెంట్ రైతుల దగ్గర కొనాలి. అందుకే రైతులంతా తమ పంటను తీసుకొచ్చి ఆయా సెంటర్లలో నిలుపుతారు. ఒక రైతు ఈ సెంటర్కి వచ్చిన తర్వాత ఎక్కువ ఒక 4-5 రోజుల కంటే ఎక్కువ ఉండకుండా రైతులతో మాట్లాడి, 10 మంది రైతులతో ఆఫీసర్లు మాట్లాడాలి. తరుగు విషయంలో వాళ్లకు ఒప్పించుకొని క్వింటాలకు కిలోన్నర ఒప్పించుకుంటే రైతుల అమాయకులు ఎప్పుడు కూడా వెనకకు ముందుకు పోరు. ఎందుకు పోరు అని అంటే 4-5 రోజుల కంటే ఎక్కువ ఎవరు ఉంటారు ఈడని ఏదో తరుగు ఒప్పుకుంటారు. అమాయకులుగా ఎప్పుడు వాళ్ళు ఇబ్బంది పెట్టారు. కాబట్టి ఆఫీసర్లతో కమిషన్ మేము చాలా జిల్లాల్లో తిరిగినాం, ఇక్కడ బాగా ఇబ్బంది ఉందంటే మేము ఇక్కడికి వచ్చినాం. కాబట్టి తరుగు విషయంలో రైతులతో మాట్లాడి కాటా అయిన తర్వాత వాళ్ళకి పక్కా రసీదు ఇవ్వాలి. ఇక దాని తర్వాత రైతు బాధ్యత లేదు. దీన్ని ఆ ధాన్యాన్ని ఇక్కడ ఎవరైతే సెంటర్ నడుపుతున్నాడో ఆయన అధికారులు కలిసి ఆ ధాన్యాన్ని
రైస్ మిల్లుకు పంపించుకోవాలి. రైస్ మిల్లు దగ్గరికి పోయి మళ్ళా రైతును పంపడం, మళ్ళా తరుగు తీయడం అనేది ఇది దుర్మార్గమైన పని, ఇది చట్టవిరుద్ధమైన పని. జరగొద్దు. లారీలు ఏర్పాటు చేయడమే కానీ సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత, 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.